హాయ్ గైస్, వెల్కమ్ టు చక్రి సుజన్. దిస్ ఇస్ డే 9 వీడియో. చాలా గ్యాప్ ఇచ్చొచ్చాం. అండ్ ఈ రోజు వీడియోలో మనం లొకేషన్ని డైరెక్ట్గా ఎలా ట్రేస్ చేయాలి, ఒక లింక్ సెండ్ చేసి విక్టిమ్కి మనం డైరెక్ట్గా వాళ్ళ యొక్క లొకేషన్ ట్రేస్ అయితే చేయొచ్చు. దానికోసం మనం చాలానే ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. సో అదేంటి అనేది చూద్దాం. అందుకనే ముందు ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అయితే యూజ్ చేయకండి. ఓకే, ఇంకా వెయిట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. స్టార్ట్ చేసే దానికన్నా ముందు ఆ, మనం ఈ 3 months గ్యాప్లో ఒక బిగినర్ లెవెల్ కోర్స్ అయితే డిజైన్ చేసాం. సో దాన్ని మీకు ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎండింగ్లో చూడండి. ఓకే, ఇంకా వెయిట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనం ఏదైనా అప్డేట్ ఇవ్వాలి, అప్డేట్ తీసుకోవాలి. తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పా ఇంటిగ్రేట్ అప్డేట్. సో అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం అప్డేట్స్ లేవు. దానికన్నా ముందు ఇప్పుడు మనం 3 ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేస్తాను స్క్రీన్లో చూపించిన విధంగా: హోండా ఆర్ N0 అండ్ క్లౌడ్ ఫేర్. వీటిలో నేను హోండాని అయితే ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. అండ్ ఏపీటీ గెట్ -y ఇన్స్టాల్ php unzip git better. సో new next WZL సేమ్ కమాండ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మాకు ఇలా చూపిస్తుంది, మీకు అయితే ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గిట్లో ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో నేను డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను. అండ్ గిట్లో ఓకే, పేస్ట్. సో కొంచెం వెయిట్ చేయాలి, మీకు అయితే టైం పట్టచ్చు. ఓకే, నెక్స్ట్ సిడి హోండా. సో దానికన్నా ముందు మనం ఎల్ఎస్ అని ఇవ్వాలి, అంటే అందులో ఉండే లిస్ట్. నెక్స్ట్ హోండాస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను హోండాలో దాన్ని సేవ్ వచ్చేసరికి honda.sh. సారీ, ఓకే, హోండా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ అదర్వైజ్ ఇట్ విల్ బి రన్ అండ్ లొకేషన్ 8080p పోర్ట్. అండ్ మనం యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో వెయిట్ చేద్దాం, వైన్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేద్దాం. సో కొంచెం టైం పడుతుంది, ప్రాసెసింగ్లోకి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక లింక్ ఇచ్చింది, చూసారా? దీన్ని తీసుకెళ్ళి మనం ఏ సోషల్ మీడియాలో అయినా పేస్ట్ చేసి విక్టిమ్కి అయితే పంపించవచ్చు. సో నేను ఒక గూగుల్ లింక్లో అయితే ఓపెన్ చేస్తాను, అదే బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం, క్లౌడ్ ఫేర్లో. అండ్ మీకు ఇక్కడ చూపించవచ్చు. మనకి ఇది వచ్చేసరికి పర్మిషన్స్ అడుగుతుంది క్లౌడ్ ఫేర్. సో దాన్ని మనం లొకేషన్ అయితే యాక్సెస్ ఉండాలి, బట్ ఇక్కడ లేకుండా కూడా ఎలా చేస్తానంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఎలా ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ డైరెక్టర్కి ఈ చాట్ అనేది ఎక్కడైనా మనం పంపించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ విక్టిమ్ అనేవాడు, అంటే ఇప్పుడు నాకు నేనే విక్టిమ్ కాబట్టి, సో ఏదో నార్మల్ మెసేజ్ వచ్చిందని జస్ట్ హాయ్ అని పంపిస్తాను. యా, టర్న్ ఆన్ యువర్ లొకేషన్ సంథింగ్ అడిగింది, బట్ నో ప్రాబ్లం. అంటే అడిగినా సరే మనకి డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు మన టెర్మినల్లో. సో మొత్తం డీటెయిల్స్ అండ్ టైము, ఆ డేట్ అండ్ లొకేషన్. సో నేనైతే చూపించిన లొకేషన్, నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఐపీ అడ్రస్ ఉంది. అండ్ మొబైల్ యూనిక్ ఐడి అంటారు ఐపీ అడ్రస్ అంటే. సో దానికి సంబంధించిన డేట్ అండ్ బ్రాండ్ వాల్యూ కూడా వేస్తుంది, కానీ ఇది కరెక్ట్గా రాలేదు. నా ల్యాప్టాప్ యొక్క, నాది వేరే ల్యాప్టాప్, అక్కడ వేరే చూపిస్తుంది. బట్ కొంత ఇన్ఫర్మేషన్ ర్యాండమ్గా ఇచ్చేస్తుంది. అండ్ ఇది ఎక్కడ వచ్చింది, ఢిల్లీ, ఢిల్లీ. సో ఇది కూడా రాంగ్ అడ్రస్. సో లొకేషన్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చింది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూడొచ్చు. సో నేను ఇప్పుడున్నది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ. సో బ్లర్ చేశాను జస్ట్ ప్రైవసీ కోసం. అండ్ వీటిని డైరెక్ట్గా యూట్యూబ్లో చూపించకూడదు, బికాజ్ ఎందుకంటే యూట్యూబ్లో చూపించకూడదు నాది. అందుకే 3 times మనకి ఇప్పుడు 2 strikes అయితే పడ్డాయి. 3 months అయితే గ్యాప్ వచ్చింది అందుకోసమే. సో మనం ఇంకా రిస్క్ చేయకూడదు. సో ఇలానే చేయొచ్చు. బట్ చాలా మంది ఏమంటున్నారంటే వీడియోస్లో,
మీరు పంపించే లింక్స్ ఓపెన్ చేయగానే కరెక్ట్ రావట్లేదంటే మీ సెటప్ అంతా కూడా క్లియర్గా ఉండాలి. అండ్ రిపోజిటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది పర్ఫెక్ట్గా పెట్టాలి. రిపోజిటర్స్ అనేవి యాడ్ చేయాలి. క్లియర్గా యాడ్ చేయలేదు అంటే మీకు ఖచ్చితంగా ఇవి లింక్స్ అనేవి అంటే ఏవైతే గిట్ హబ్ నుంచి మనం క్లోన్ చేసుకుంటామో అవేవి కూడా ఓపెన్ అవ్వకుండా కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి, మీరు ఏదైతే అప్డేట్ చేస్తున్నారో అక్కడ మీరు అప్డేట్ చేయాలి. స్టార్టింగ్ ఫస్ట్ ఓపెన్ చేయగానే అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ విండోస్లో కాకుండా ఇది డైలీ విత్ ఇన్ సెకండ్ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మనం చెప్పలేము. సో మనం ల్యాప్టాప్ యూజ్ చేసే ముందే అప్డేట్ చేసుకోవాలి. మీకు స్టార్టింగ్ చెప్పని అయితే 12th స్టాండర్డ్ దాని ప్రతి ఒక్కరు కూడా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్లు ఒక కోర్స్ అనేది లాంచ్ చేసాం. అండ్ అది కూడా ఇంతకు ముందే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పాను, బట్ కొన్ని కారణాల వల్ల అవి ఆపేసాం. మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకొచ్చాం. అది 3499కే. బట్ ఇప్పుడు ఏంటంటే దానిని మనం ఎందులో కూడా హోస్ట్ చేయట్లేదు, అంటే వేరొక థర్డ్ పార్టీ యాప్స్లో మనం హోస్ట్ చేయట్లేదు. అంటే మీరు డైరెక్టర్కి వెళ్ళి ఎన్రోల్ అయ్యి అలా యాక్సెస్ చేయొచ్చు కోర్స్ అనేది. బట్ దానికి చాలా ఎక్కువ ప్రైజెస్ పడుతుంది. ఎంట్రన్స్ 30,000 కట్టాలి ఆ ప్లాట్ఫామ్స్కి, అంటే మన కోర్స్ అందులో సేల్ చేయగలంటే. బట్ అక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే నాకు యూజ్ ఉండదు, మీకు ప్రైజ్ ఎక్కువ అయిపోతుంది, ఆ ప్రైజ్ కూడా నాకు రాదు. మధ్యలో ప్లాట్ఫామ్ ఫీజే ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ముందుగానే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇంత మనీ వేస్ట్ కాబట్టి నేను డైరెక్ట్గా టెలిగ్రామ్లో ఒక రన్అవే అని ఒక బాట్ అయితే రెడీ అయింది మాది. ఆ రన్అవే అనేది మీకు మొత్తం మేనేజ్ చేసుకుంటుంది. అంటే మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ కోర్సెస్ అన్ని ఎట్లా ఏంటి అనేది మొత్తం పేమెంట్ కూడా అదే చూసుకుంటుంది. అండ్ మీకు టెలిగ్రామ్లోనే మొత్తం కోర్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు కన్ఫామ్గా చెప్తాను ఎట్లా ప్లాన్ చేయాలి, అసలు మీరు ఎలా యాక్సెస్ చేయాలి. ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే చాలా మందికి విత్ పిన్ టు పిన్ చెప్పాల్సి వస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అది ఇది డిజైన్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను ఆ కోర్స్ గురించి కూడా. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇంకా క్లియర్గా కొత్త కొత్త కంటెంట్తో వస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.